మీరు పరమ పూజ్య జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి స్వామివారిని ఒక ప్రశ్న అడిగారు, వివరణ అడిగారు. కానీ స్వామివారు వివరణ ఇచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు కొంతమంది వివాదం చేస్తూ ఉన్నారు. అసలు మీరు అడిగిన ఉద్దేశం ఏంటి? స్వామివారు చెప్పిన ఉద్దేశం ఏంటి? ఈ విషయం మీద చాలామంది గురువుల మాటల్ని, గురువుగారి ఫోటోల్ని శిష్టాచారం అనే దాన్ని కంప్లీట్ గా అక్కడ ఒకటి నుంచి తీసుకుని డిఫరెంట్ లైన్ లో తీసుకెళ్తున్నారు. మీ ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ప్రశ్న అడిగింది నేనే కాబట్టి, ఈ వ్యాఖ్యలను చేసేది మా గురువర్యుల గురించి కాబట్టి, వారి శిష్యకోటిలో ఒకటిగా దానికి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మేము భాగ్యనగరంలో ఉన్నప్పటికే, అంటే అక్టోబరు, నవంబరు 2025 బహుశా ఆ ప్రాంతం సరైన తేదీలు గుర్తులేవు, కానీ అదే సమయంలో ఈ రకరకాల దేవతలు, అందున గురువులుగా మీరు అంటున్నట్టు గురువులు చలామణి అవుతున్న వాళ్ళ గురించి వివాదాలు అప్పటికే కొన్ని మొదలై ఉన్నాయి. కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఏమిటంటే, అక్కడ జరిగిన కార్యక్రమం ఏమిటంటే దానికి పేరు యువ సందేహం శంకర సందేశం అని పేరు పెట్టింది. ఆ ప్రశ్నలు నేను తయారు చేసినవి కావు. వీడియో మీరు చూస్తే ఉంది, ఇంకా యూట్యూబ్లో ఉంది. ఆ మొదటి ప్రశ్న నా సొంతమైన ప్రశ్న. అంటే నేను గురువుగారిని, తమరి గురువుగారిని ఎప్పుడు మొదటిసారి దర్శించుకున్నది, అప్పుడు తమకి కలిగిన అనుభూతి ఏమిటని చెప్పి అది మటుకు నా సొంతం ప్రశ్న. దాని తర్వాత నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా నావి కావు. అవి ఏమిటంటే, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న దానికి వాళ్ళందరి ప్రశ్నలు తీసుకున్నాము. ప్రశ్న అడిగిన వాళ్ళ యొక్క ఉద్దేశం పచ్చిగా చెప్పడం అనేది నా యొక్క పూచి. కాబట్టి చాలామంది ప్రశ్నలు అడిగినప్పుడు ఈ సాయిబాబా, ఈషా ఫౌండేషను, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి. ఇట్లా ఈ కాలంలో అందరికీ గురుస్థానంలో ఉండి నడిపిస్తున్న వాళ్ళు, చాలా గురువులుగా నడిపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దీంట్లో సాయిబాబా గురించి ఎక్కువ మంది అడిగింది సాయిబాబా గురించి. అందుకని నేను అడిగినప్పుడు కూడా మీరు చూస్తే స్పష్టంగా కొంతమంది ఏవో దేవతల అవతారాలు అనుకుంటూ కొంత వ్యక్తులు కలిశారు అని స్పష్టంగా, ఏ అవతారాల మీదైతే వివాదం ఉందో ఆ అవతారాలు నేను స్పష్టంగా చెప్పాను. ఈ నేపథ్యం పెట్టుకుని గురువుగారి సమాధానం చూసుకుంటే అందరికీ వారి అభిప్రాయం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. రకరకాల ప్రశ్నలు, ఇప్పుడు తల్లిదండ్రులు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళొద్దంటే మేమేం చేయాలి, ఇట్లాంటి ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే గురుగారి సమాధానాలకి అందరూ సంతోషించి నమస్కరించి కరతాళ ధ్వనులు చప్పట్లు కొట్టడం చేశారు. కానీ నా పక్క నుంచి నేను అడిగిన ప్రశ్నకి చప్పట్లు కొట్టిందంటే ఈ ఒక్క ప్రశ్నకి చప్పట్లు కొట్టారు జనాలు. ఇంకా ఏ ప్రశ్న, ఈ ఒక్క ప్రశ్నకి చప్పట్లు కొట్టారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మందికి మనసులో ఈ ప్రశ్న వస్తే బాగుండు, దీని మీద మాకు స్పష్టత కావాలి అని ఉండింది కాబట్టి ఈ ప్రశ్న వచ్చిందనగానే వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ వ్యక్తపరిచారు. 100 మంది 1000 చెప్పొచ్చండి, కానీ జగద్గురువులు నోటి వెంట వచ్చిందంటే శాస్త్రం చెప్పినట్టు. సో ఆ యొక్క నమ్మకం అందరికీ కలిగింది ఆ రోజున. కాకపోతే దాన్ని ఇప్పటికీ వక్రీకరిస్తూ దాన్ని ముక్కలు కత్తిరించేసి శిష్టాచారము అనే ఒక పదాన్ని పట్టుకుని మళ్ళీ ఇదిగో చూసావా శిష్టాచారాలు చెప్తే చెయ్యొచ్చుట అని చెప్పేసి మళ్ళీ సాయి ఆరాధనకి లింక్ పెట్టి చెప్తా ఉన్నారు. దానికి మీరేం చెప్తారు? గురువుగారు, జగద్గురువులు చెప్పింది ఏమిటి? 3 ప్రమాణాలు ఉన్నాయి: శృతి, స్మృతి, సదాచారం. సదాచారాన్ని గురుగారు శిష్టాచారం అన్నారు. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది గురువుగారు తాము స్వయంగా చెప్పిన మాట కాదు. శృతి స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మన అని శాస్త్రంలో మనుస్మృతిలో ఉంది. అలాగే గౌతమ సూత్రాలు కూడా మొదలు పెడుతూ వేదోఖిలో ధర్మమూలం తద్విదాం స్మృతిశీలే అని మొదలుపెట్టారు. వేదమే ధర్మమూలము, అలాగే తద్విదాం, ఆ వేద తాత్పర్యాన్ని తెలిసిన వాళ్ళ యొక్క స్మృతి అంటే స్మృతి గ్రంథాలు, శీలం అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన, ఆచారం, అందుకనే ఆచారం అన్నారు. ఇది ఏమిటంటే, శిష్టుడు అంటే ఎవరంటే శృతి స్మృతులు చెప్పింది మాత్రమే చేసేవాడు శిష్టుడు. కాబట్టి అక్కడ గురుగారు చెప్పిన దాంట్లో కూడా శిష్టాచారం అంటే అదేదో వేద శృతికి స్మృతికి వేరేగా ఉంది, శిష్టాచారం అనేది అసలు లేదు అక్కడ. అంటే శిష్టుడు శృతి స్మృతుల్లో లేనిది చేస్తాడు అనే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే శృతి స్మృతులు చెప్పినట్టు చేసేవాడే శిష్టుడు. ఇప్పుడు మనం అందరూ గురుగారిని ఎందుకు నమ్ముతున్నాం? మనం అందరం మంత్రశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ చదవలేదు కాబట్టి, అవన్నీ చదివి ఆకలింపు చేసుకున్న వారు ఆ పీఠంలో కూర్చున్నారు కాబట్టి వారు చెప్పిన మాట మనం నమ్ముతున్నాం. కాబట్టి అందుకోసం ఇది చెప్పింది. లేకపోతే ప్రతి ఒక్క మనిషి పట్టుకొని ఇంకా వేదాలు తిరగేసుకుంటూ మళ్ళీ మొదటి నుంచి రావాలి ప్రతి ఒక్కళ్ళు. అట్లా కాకుండా ఈ శిష్టాచారం అని చెప్పి పెట్టింది. కాబట్టి ఈ శిష్టాచారం చూసినప్పుడు శృతి స్మృతుల కంటే వ్యతిరిక్తంగా ఉంటుంది అనుకోవడం అనేది ఒక పెద్ద భ్రమ. వాడు శృతి స్మృతి విరుద్ధమైన ఆచారం చేశాడంటే, లేదా బహిర్భూతమైన ఆచారం చేశాడంటే అతను అసలు శిష్టుడే కాదు. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఏకాదశి రోజు మామిడి పళ్ళు తినచ్చా, అరటిపళ్ళు తినచ్చా అని చెప్పి గురించి కాదుగా శిష్టాచారం. దేని గురించి అంటే, ఏ దేవతని ఎలా పూజించాలనే విషయంలో శిష్టాచారం. అవునా? అంటే మనం స్పష్టంగా చూడాలిగా. ఇప్పుడు అక్కడ ప్రశ్న ఏమొచ్చింది, ఎవరిని దేవతగా ఉపాసించాలి, దేవతోపాసన ఎలా చేయాలి, దేవతారాధన ఎలా చేయాలి, ఈ విషయంలో శిష్టులు ఎవరు అని చూడాలి. ఈ విషయంలో శిష్టులు ఎవరని చెప్పంటే, దేవతారాధన యొక్క శాస్త్రం ఏదైతే ఉందో
ఆ శాస్త్రంలో విశేషమైన కృషి చేసిన శృతి స్మృతి వేత్తలు శిష్టులు ఈ విషయంలో అనేదే కదా వచ్చేది. ఎవరైనా నేరుగా ఇప్పుడు నేనేమి సొంతంగా ఏం చెప్పట్లేదు, మనం నేరుగా ఆలోచిస్తే వచ్చేది. ప్రశ్న దేవతారాధన గురించి. శిష్టులంటే శృతి స్మృతుల అనుసారంగా ఉండేవాళ్ళు, కాబట్టి దేవతారాధన విషయంలో శిష్టులు అని చెప్పంటే దేవతారాధనలో శృతి స్మృతి అనుసారంగా నడుచుకుండే వాళ్ళు అని చెప్పి అర్థం వచ్చింది ఇంతవరకు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే మనం చూసుకుంటే ఇప్పుడు భగవత్పాదులు ప్రపంచ సారతంత్రం అనే గ్రంథం రాశారు. అది తంత్రానికి సంబంధించింది. రకరకాల దేవతల మంత్రాలు, అనుష్ఠానాలు, ఉపాసనలు, వ్రతాలు, హోమాలు, అలాగే ఏ దేవతారాధన చేసినప్పుడు ఏ నియమాలు చేయాలి, ఏ మంత్రానికి ఎలాగా వినియోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా భగవత్పాదులు ప్రపంచ సారతంత్రం అనే గ్రంథంలో రాశారు. దీనికి వ్యాఖ్య పద్మపాదులు రాశారు. ఇట్లాంటి విషయాల్లో శిష్టాచారం. ఇప్పుడు భగవత్పాదులు శిష్టులు, పద్మపాదాచార్యులు శిష్టులు. వారి యొక్క అభిప్రాయాల్ని అంటే వారి యొక్క తీర్మానాల్ని ఇటువంటి గ్రంథాల మూలకంగా పెట్టారు. అలాగే శాక్త సంప్రదాయంలో చూసుకుంటే భాస్కర రాయలు వంటివారు ఒక దేవతని మనం ఎలా ఆరాధించాలి అన్నప్పుడు గ్రంథస్థంగా ఇలాగా అని చెప్పే మాట ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా సందేహం వస్తుంది, ఇప్పుడు రామమంత్రం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా జపం చేయాలి, రాముడిని ఎలా ఆరాధించాలి అనే సందేహం వస్తుంది. లేదా నరసింహస్వామి పెట్టుకుందాం, నరసింహస్వామిని ఎలా ఉపాసించాలి అనే సందేహం వస్తుంది ఎవరికైనా. వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరెవరు నరసింహోపాసన గురించి చెప్పారు శిష్టులైన వాళ్ళు అంటే వాళ్ళు ప్రపంచ సారతంత్రం తీస్తారు. దాంట్లో 24, 25వ అధ్యాయం మొత్తం నరసింహోపాసన గురించి భగవత్పాదులు రాశారు. ఏ మంత్రం ఏమిటి, దానికి అంగన్యాస కరన్యాసాలు ఎలా ఉంటాయి, దాని ఎలా ఇప్పుడు దానికి విషజ్వరాలు పోగొట్టుకోవడానికి అయితే ఎలా వాడాలి, శత్రు సంహారానికి ఎలా వాడాలి, ఆత్మరక్షణ కోసం ఎలా వాడుకోవాలి, అంటే ఆయా ప్రయోగాలు మార్చి చేయడం, దీనికి హోమం ఎలాగా, ఒకవేళ దీనితో చేతబడులు చేస్తే ప్రాయశ్చిత్తం ఏమిటి అది కూడా రాశారు. ఒకవేళ శత్రు సంహారానికి కనుక ఈ మంత్రాన్ని వాడితే దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం కోసం ఇంకొంత జపం చేయాలి. ఈ విషయాలు అన్నీ రాశారు. కాబట్టి ఇప్పుడు నరసింహస్వామిని ఎలా ఉపాసించాలి అనే దానికి ప్రమాణం ఏంటంటే ఇది ప్రమాణం. కాబట్టి ఇట్లా శృతి స్మృతి వేత్తలు గ్రంథస్థంగా ఇది ఈ పద్ధతి ఇలా ఉంది అని చెప్పి కంఠరవంగా చెప్తే తప్ప ఈ దేవతకి శిష్టాచార ప్రమాణం ఉంది అని చెప్పడానికి లేదు. గౌరవించడం ఎలా అయినా గౌరవించండి. ఇప్పుడు అవధూతలను గౌరవించడం అన్ని దగ్గరలో ఉంది. ఎవరైనా నిజంగా వాళ్ళు అవధూతలు అంటే వాళ్ళని గౌరవిస్తాము. అయితే ఆరాధన పూజ అనేది ఒక కర్మకి ఎప్పుడైనా సరే శాస్త్రముఖమైన ప్రమాణం ఉండాలి. సత్యనారాయణ వ్రతం వరకు, గణపతి పూజ వరకు కూడా. కాబట్టి ఒకవేళ ఒక పూజ చేస్తున్నాము అంటే అది కర్మకాండలోకి వచ్చేస్తుంది. నేను గౌరవిస్తున్నాను, వారిని చూసి ఇట్లా తల ఉంచుతాను, నమస్కారం పెడతాను, తల ఉంచుతాను, వారితో మర్యాదగా మాట్లాడతాను, దీనికి మనకు శాస్త్రం అక్కర్లేదు. ఇది ఎవరిదైనా చేయొచ్చు, మనకి ఎవరి పట్ల గౌరవం ఉందో అట్లా చేయొచ్చు. కాదు నేను వీళ్ళని క్రియాపూర్వకంగా ఆరాధిస్తున్నాను అని ఎప్పుడైతే అంటామో అప్పుడు నువ్వు శాస్త్రం చెప్పినట్టు తప్పకుండా వినాల్సిందే. కాబట్టి శాస్త్రంలో ఏమున్నాయంటే 2 ఉన్నాయి. గురు పూజ ఒకటి ఉంది శాస్త్రంలో విధించింది, రెండోది యతికి విశేషమైన పూజ ఒకటి ఉంది. ఉదాహరణకి ఈ శృంగేరిలోనే ఇప్పుడు పూర్వ పీఠాధిపతుల యొక్క అధిష్టానాలు అని చెప్పి ఉన్నాయి. అక్కడంతా రోజు సంప్రదాయానుసారంగా అక్కడ యతీశ్వరులకు పూజ జరుగుతుంది. అలాగే ఇతరత్ర సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క అధిష్టానం దగ్గర నెరూరులో ఇట్లా చాలా దగ్గరలో యతీశ్వరుల యొక్క అధిష్టానం దగ్గర పూజలు చేస్తున్నారు. దానికి ఏమిటి అని చెప్పంటే వాళ్ళు ఈ శాస్త్రంలో యతి పూజ అనేదైతే ఉందో తదనుసారంగా చేస్తున్నారు. అలాగే గురు పూజ చేసినప్పుడు కూడా అందుకనే పాదుకలు పెట్టి చేస్తారు. పాదుకలకో లేదా పాదాలకో చేస్తారు పూజ. అది చేసేప్పుడు కూడా చెప్పినట్టుగా ముందు గురువు అని వీళ్ళు తీర్మానం అవ్వాలి. తీర్మానం అయ్యాక ఆ గురు మంత్రం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ మంత్రపూర్వకంగా శాస్త్రోక్తమైన పూజా విధానంతో గురు పూజ అనేది చేస్తారు. దానిలో మనం అష్టోత్తరాల దగ్గర పీఠాధిపతుల దగ్గర ఒక్కొక్క పీఠాధిపతి ప్రత్యేకమైన అష్టోత్తరాలు చూస్తాం తప్ప ఇంతకంటే వైయక్తికమైన పూజలు అంటూ మనకి ఇంకెక్కడ కనపడదు. ఇప్పుడు పూర్వకాలంలో తప్పకుండా శంకరాచార్యులకి ఒకళ్ళు గురు పూజ చేసి ఉంటారు, తప్పకుండా చేశారు ఆ కాలంలో. తర్వాత ఇప్పుడు ఈరోజు మహాశివ వారికి సన్నిధానం వారికి గురు పూజలు చేస్తున్నారు. వీరికంటే ముందు పీఠాధిపతులు కూడా గురు పూజలు చేశారు. వీళ్ళు ఇంతమంది గురు పూజలు చేసినా పూజ చేసింది ఒకటే గురు దేవతని. ఈ రూపాల్లో కనపడిన ఒకటే గురు దేవతని పూజ చేసింది. కాబట్టి ఒకవేళ తాత్కాలికంగా మన ముందు కూర్చున్న వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి యొక్క నామధేయం వస్తుంది. మీరు దీనికి ఇంకా ప్రత్యక్షం కావాలంటే జగద్గురువులు ఎక్కడైనా వచ్చినప్పుడు ధూళిపాద పూజ అని చెప్పి చేస్తారు. అంటే జగద్గురువులు వాహనం నుంచి దిగంగానే అట్లానే వారు వచ్చి ఆసనం మీద ఉపవిష్టులు అవుతారు. వారి ముందే ఆ పాదుకలకి పూజ ఉంటుంది. ఆ గురు పూజ మీరు మొత్తం చూస్తే శ్రీమద్ ఆచార్య చరణారవిందాభ్యాం నమః పుష్పం సమర్పయామి, శ్రీమద్ ఆచార్య చరణారవిందాభ్యాం ధూపమాగ్రాపయామి ఇట్లానే ఉంటుంది. ఈ కూర్చున్న గురు వ్యక్తి యొక్క పేరు ఎక్కడ వస్తుందంటే ప్రార్థనాంకరిష్యే అని చివరిలో ఉంటుంది. అప్పుడు గురుగారికి సంబంధించి విద్యా వినయ సంపన్న శ్లోకం చెప్పిస్తారు. అప్పటి వరకు గురు పూజ అంటే అది గురు దేవతకి జరిగిన పూజ. అంటే మహాశివ వారికి సన్నిధానం వారికి ఏ గురు పూజలు అయితే జరిగాయి ఈ రెండిట్లో తేడా ఎక్కడ ఉండదు, ఆ చివరిలో ఆ శ్లోకం చెప్పినప్పుడు తప్ప. కాబట్టి గురు పూజా విధానం ఇదొకటి ఉంది. అలాగే
యతులకి విశేషంగా పూజ ఉంది, అంతేగాని గృహస్థులకు పూజ, బ్రహ్మచారులకు పూజ ఇట్లాంటివి ఏం లేవు. ఈ పూజా విధానాలు ఇట్లాంటివి లేవు, అవధూతలకు పూజా విధానాలు ఏమీ లేవు. కాబట్టి మనం ఒకళ్ళని పూజ చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, ఉపాసన చేస్తున్నాం అంటే శాస్త్రానికి లోబడి చేయాలి.